మెదక్ జిల్లా నర్సాపూర్లోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కాటా ఈ రోజు ప్రారంభించారు. రైతుల నుంచి ఈ రోజు నుంచి తీసుకుంటున్నారు. తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా నుంచి కొరడమేమనగా నర్సాపూర్లోని పిఎస్సిఎస్ వాళ్ళు కాంటా కొద్దిగా ఆలస్యంగా ఈ రోజు ప్రారంభించారని, రైతులు దళారులను ఆశ్రయించి 2100కు అమ్ముకుంటున్నారని, ప్రభుత్వం ప్రకటించిన ధర 2320 ప్లస్ 500 మొదటి రకం, రెండవ రకం 2300 ధర నిర్ణయించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులకు అమ్మకూడదని తెలపడం జరిగింది. ఎందుకంటే ఈ బోనస్ ఎందుకు చెల్లించాలని అంటున్నామంటే అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది. మొన్న వడగండ్ల వాన పడ్డది, వడ్లు దానిపోయినాయి, రైతుకి ఎలాంటి గిట్టుబాటు ధర లేదు. 2-3 సంవత్సరాల నుంచి ఎలాంటి పెరగలేదు, అమాలి పెరగలేదు. ఇంకోటి మళ్ళా ఈ దొడ్డు వడ్లకు కోరడానికి కారణం ఏంటంటే ఈ ఉద్దేశంతో మేము అడుగుతున్నాం. మొన్న రాళ్ళు పడ్డాయి 11 తారీఖు 12 తారీఖు, అప్పుడు వర్షాల వల్ల చాలా వడ్లు నష్టమైంది. కాబట్టి రైతుకు ఎలాంటి మద్దతు ధర కూడా పెంచలేదు ప్రభుత్వం. దానివల్ల ఇక్కడ కొద్దిగా లేట్ అవుతుంది, వర్షాల వల్ల లేట్ అవుతుంది. దళారీలకు కూడా అమ్మొద్దని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా కొంచెము ఆగపడొద్దు, 2100 దళారీలు తీసుకొని పోతున్నారు. ఇది నష్టపోతుంది రైతులు. గమనించి కొంచెం అధికారులు కూడా రైతులకు మోటివేట్ చేసి ఈ 2320 రూపాయలు ప్లస్ 500 దొడ్డు వడ్లకు సన్న వడ్లకు ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులకు గిట్టుబాటు ధర లేక పండించే పరిస్థితులు కూడా లేవు. కనుక దయచేసి గమనించండి అందరూ. రైతులకు సహాయం చేయమంటున్నాం. రైతుకు ఎంత చేసినా తక్కువనే. కనుక మేము కోరేది, తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా ముఖ్య సలహాదారుని నేను ప్రభుత్వానికి కూడా మనం విన్నపం చేసిన, కలెక్టర్ కూడా ఇచ్చినాము వినతి పత్రము. అయితే దీని అకాల వర్షాల వల్ల నష్టపోతురు కాబట్టి మేము డిమాండ్ చేసేది, అమాలి కూడా పెరగలేదు, ఇంకోటి కమిషన్ లేదు, మళ్ళీ ఇంకోటి ఈ 3 సంవత్సరాల నుంచి మద్దతు ధర పెంచలేదు, మళ్ళీ దీనివల్ల ధరలు కూడా పెరిగినాయి. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రైతులకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్, తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా ముఖ్య సలహాదారుని నేను కోరుతున్నాను ప్రభుత్వాన్ని. ఇంకో మాట్లాడుకుంటున్నా ఫోటో ఓకే.